కార్ రేసింగ్ సంబంధించి దాదాపు 55 కోట్ల రూపాయలు విదేశీ ఫార్ములా రేస్ కంపెనీకి, బ్రిటన్కా ఏదో చెందిన కంపెనీకి వీళ్ళు రిజర్వ్ బ్యాంక్ యొక్క గైడ్లైన్స్ను ఉల్లంఘించి హెచ్ఎండిఏ కేవలం 2 కోట్ల వరకు మాత్రమే ఏదైనా డబ్బులు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది, నిబంధన ఉంది. కానీ వీళ్ళు 55 కోట్ల రూపాయలు, 55 కోట్లు, 2 కోట్లు ఆ పైన అమౌంట్ కనుక హెచ్ఎండిఏ రిలీజ్ చేయాలంటే క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. కానీ ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘించి, అంతకంటే ముఖ్యంగా మూడోది ఆ రోజున ఎలక్షన్ కోడ్ ఉన్నది. ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఈ డబ్బులని విదేశీ కంపెనీకి పంపించారు. సో దానివల్ల వీళ్ళు 8-9 కోట్ల రూపాయల ట్యాక్స్ని కూడా కట్టాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. సో ఇట్లా రకరకాల ఉల్లంఘనలు ఈ ఫార్ములా కార్ రేస్ దాంట్లో జరిగినాయి. ఇందులో ప్రధాన సూత్రధారి కేటీఆర్. ఎందుకంటే ఆయన ఇక అందరు వస్తారు, వాళ్ళు వీళ్ళు వస్తారు, దాన్ని ఏదో పెద్ద ప్రోగ్రాంల కింద చూపించే ఒక ప్రయత్నం జరిగింది. సో దాంట్లో కేటీఆర్ అయితే ఆనాడు ఐఏఎస్గా, కన్సర్న్ ఐఏఎస్గా అరవింద్ కుమార్ ఉన్నాడు. అరవింద్ కుమార్ని విచారిస్తే ఏమంటే నాకు కేటీఆర్ చెప్పింది నేను చేసిన అంటాడు. ఆయన కింద, అరవింద్ కుమార్ కింద హెచ్ఎండిఏ ఆయన చీఫ్ ఇంజనీర్గా, కమిషనర్గా ఎవరైనా బిఎల్ఎన్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే వాళ్ళు చెప్పిరు నేను చేసిన, వాళ్ళిద్దరు చెప్పిరు నేను చేసిన అని ఆయన అంటాడు. ఇట్లా A1, A2, A3 ఆ చార్జ్ షీట్లో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3, A4 ఇట్లా కొంతమందిని పెట్టడం జరిగింది.